హలో ఫ్రెండ్స్, నేషనల్ ప్లెడ్జ్ మీకు గుర్తుందా? అది ఎవరు రాశారో చెప్పగలరా? రాసింది ఒక తెలుగు వ్యక్తి అని మీకు తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు, అన్నేపర్తి గ్రామం, నల్గొండ డిస్టిక్, తెలంగాణ స్టేట్. ఈయన 1962లో ప్రతిజ్ఞ అనే గేయాన్ని వ్రాయడం జరిగింది. ఇది అప్పుడు ఇండియా చైనా వార్ జరుగుతున్నప్పుడు భారతీయులలో ఐక్యతాభావాన్ని అలాగే జాతీయతాభావాన్ని పెంపొందించడానికి వ్రాయబడింది. 1963లో మొట్టమొదటిసారిగా ఒక విశాఖపట్నంలోని స్కూల్లో ఈ గేయాన్ని స్టూడెంట్స్ చేత చదివించడం జరిగింది. తెన్నేటి విశ్వనాథం గారు ఈ గేయాన్ని అప్పటి ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన పూసపాటి విజయరామ గజపతిరాజు గారి దృష్టికి తీసుకెళ్లగా ఈ పద్యాన్ని రాష్ట్రం అన్ని స్కూళ్ళల్లోనూ చదివేటట్టుగా ఏర్పాటు చేశారు. 1964లో బెంగళూరులో జరిగిన ఒక మీటింగ్లో ఈ ప్రతిజ్ఞను నేషనల్ ప్లెడ్జ్గా భారత ప్రభుత్వం గుర్తించి దేశంలోని అన్ని భాషలలోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. తర్వాత ఇది అన్ని స్టేట్లలో కూడా ఈ ప్లెడ్జ్ చెప్పడం జరుగుతుంది. ఈ ప్లెడ్జ్ ఒకసారి మననం చేసుకుందాం. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశమును ప్రేమించుచున్నాను. సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణము. దానికి అర్హుడనగుటకై కృషి చేయుదునని నేను నా తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, పెద్దలందరినీ గౌరవింతునని, నా దేశము పట్ల, ప్రజల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉందునని ప్రతిజ్ఞ చేయుచున్నాను. వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందమునకు మూలము. ఇది నేషనల్ ప్లెడ్జ్. ఇది రచించినటువంటి పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు ఒక రచయిత మరియు బహుభాషా కోవిదుడు. ఈయన రచించినటువంటి నవలలో కాలభైరవుడు నవల చాలా ప్రఖ్యాతి పొందింది. ఈయన తెలుగు, సాంస్క్రిట్, ఇంగ్లీష్, అరబిక్ భాషలను అనర్గళంగా మాట్లాడేవారు. ఓకే ఫ్రెండ్స్, ఒక మంచి విషయాన్ని తెలుసుకున్నారు కదా. జై హింద్.